నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కడప జిల్లా వాసుల దశాబ్దాల కళ ఉక్కు పరిశ్రమ. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేయాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు కేవలం రాజకీయ ప్రచార ఆర్భాటాలకు, క్రెడిట్ రాజకీయాలకు వేదికగా మారిందా? నాడు కంబాల దిన్నె దగ్గర కేవలం పునాది రాయితో సరిపెట్టిన చంద్రబాబు నేడు జగన్ హయాంలో శరవేగంగా పనులు జరుపుకున్న సున్నపురాళ్లపల్లె ప్రాజెక్టుపై మళ్లీ బోర్డు తిప్పేందుకు ఎందుకు సిద్ధమవుతున్నారు? అసలు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక జేఎస్డబ్ల్యూ సంస్థ ఎందుకు వెనకడుగు వేసింది? లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎన్నికల ముందు చేసిన బాసలు ఎటుపోయాయి? గండికోట, రాజోలి నిర్వాసితుల ఆక్రందనలు, జమ్మల మడుగు రాజకీయాలపై ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. రాయలసీమ గుండెకాయ లాంటి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ అనేది ఒక సెంటిమెంట్. దశాబ్దాలుగా ఇక్కడి యువత ఉపాధి కోసం ఎదురు చూస్తున్న కళ. కానీ ఈ కళపై అధికార కూటమి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఇవాళ కొత్తగా మొదలైంది కాదు. చంద్రబాబు నాయుడుకి ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేయడం, ఆ తర్వాత వాటిని అటకెక్కించడం అలవాటేనని చరిత్ర చెబుతోంది. నాడు గండికోట ప్రాజెక్టుకు ఎన్నికల ముందు 2 సార్లు శంకుస్థాపనలు చేసి వదిలేసిన చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడు సరిగ్గా అదే నాటకాన్ని ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ పునరావృతం చేస్తున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా నిర్మాణ పనులు జరుపుకుంటున్న పరిశ్రమకు మళ్లీ శంకుస్థాపన చేయడం అంటే అది కేవలం క్రెడిట్ చోర్ రాజకీయాల్లో భాగమేనని పరిశీలకులు దెప్పిపొడుస్తున్నారు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2018 డిసెంబర్ 27 గుర్తుకు వస్తుంది. అప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మైలవరం మండలం కంబాల దిన్నె వద్ద హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ పేరుతో చంద్రబాబు సీఎం హోదాలో హడావిడిగా ఒకసారి శంకుస్థాపన చేశారు. కానీ ఆ తర్వాత జరిగింది శూన్యం. కేవలం బోర్డు తిప్పడం, పునాది రాయి వేయడంతోనే సరిపెట్టారు తప్ప ఆ తర్వాత పరిశ్రమ పురోభివృద్ధి కోసం కనీస చర్యలు తీసుకోలేదు. నాటి బాబు రాయి నాటకం కేవలం ఓట్ల కోసమేనని సీమ ప్రజలకు అప్పుడే అర్థమైందని వైసీపీ శ్రేణులు అంటున్నారు. కానీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పరిస్థితి మారింది. కడప ఉక్కు పరిశ్రమ స్థాపనకై ఆయన ఉక్కు సంకల్పంతో అడుగులు వేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించారు. తొలుత సున్నపురాళ్లపల్లె వద్ద శంకుస్థాపన చేశారు. కరోనా లాంటి ప్రపంచ విపత్తు ముగిసిన వెంటనే దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజమైన జేఎస్డబ్ల్యూ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పరిశ్రమ రావాలంటే మౌలిక వస్తువులు ముఖ్యం. అందుకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏకంగా 725 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నీరు, విద్యుత్, రైల్వే లైన్ మరియు రోడ్డు కనెక్టివిటీ వంటి మౌలిక వస్తువులను యుద్ధ ప్రాతిపదికన కల్పించింది. నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో జిందాల్ సంస్థ సైతం దాదాపు 1300 కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్యాక్టరీ సైట్ లో వివిధ పనులకు శరవేగంగా ముందుకు తీసుకెళ్లింది. గత ప్రభుత్వ హయాంలో నడిచిన అదే వేగంతో పనులు కొనసాగి ఉంటే ఈ పాటికి కడప స్టీల్ ప్లాంట్ నుండి ఉక్కు ఉత్పత్తి ప్రారంభమై ఉండేదని పారిశ్రామిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కానీ ప్రస్తుత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది. గత 2 ఏళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరి, ఆచరణలో చూపించిన చిత్తశుద్ధి కారణంగానే జేఎస్డబ్ల్యూ సంస్థ వెనుకడుగు వేసిందనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసి పరిశ్రమను ప్రారంభించాల్సింది పోయి ఇప్పటికీ నిర్మాణంలో ఉన్న పరిశ్రమకు క్రెడిట్ కోసం మళ్లీ సున్నపురాళ్లపల్లి వద్ద చంద్రబాబు శంకుస్థాపన డ్రామా ఆడటం సీమ ప్రజలను వంచడమే. ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు పక్కన పెట్టి పరిశ్రమకు తగిన ప్రోత్సాహకాలు అందించి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉక్కు పరిశ్రమే కాదు, ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు ముగుస్తున్నా గండికోట మరియు రాజోలి ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇచ్చిన ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. నాడు ఎన్నికల ప్రచారంలో ఉప్పొంగిపోయేలా మాట్లాడిన కూటమి నేతలు నేడు నిర్వాసితులను నట్టేట ముంచారు. ప్రాజెక్టుల కోసం సర్వస్వం త్యాగం చేసిన గండికోట, రాజోలి నిర్వాసితులకు ₹1 కూడా పరిహారం చెల్లించలేదు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రధాన సభల్లోనూ నిర్వాసితులందరికీ గరిష్ట పరిహారం అందించి పునరావాస ప్యాకేజీలను తక్షణమే అమలు చేస్తామని ఇచ్చిన హామీలను చంద్రబాబు పూర్తిగా అటకెక్కించారు. ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకోవడానికి మమ్మల్ని గెలిపించండి, 100 రోజుల్లోనే గండికోట, రాజోలి పరిహారం ఇప్పిస్తామంటూ నాడు నియోజకవర్గం అంతటా ఊదరగొట్టిన కూటమి అభ్యర్థులు ఇప్పుడు సరిగ్గా 2 ఏళ్లు పూర్తవుతున్నా ఆ ఊసే ఎత్తకపోవడంపై భూ నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు కూటమి నేతలు చెప్పిన మాటలకు, నేడు వారు చేస్తున్న పనులకు అస్సలు పొంతన లేదని, వారి ఆచరణ గడప కూడా దాటడం లేదని భూ నిర్వాసితులు ఎద్దేవా చేస్తున్నారు. నారా లోకేష్ తన యువగలం పాదయాత్రలో గండికోట ముంపు బాధితులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పటికే 14 గ్రామాలకు 9.75 లక్షల చొప్పున చెల్లించగా మిగిలిన 1.25 లక్షలను తాము అధికారంలోకి రాగానే అందిస్తామన్నారు. వీటికి అదనంగా
అదనంగా ముంపు వాసులందరికీ మరో 2 లక్షల పునరావాస ప్యాకేజీ ఇప్పిస్తామని లోకేష్ స్వయంగా హామీ ఇచ్చారు. రాజోలి రిజర్వాయర్ పరిధిలో ఎకరానికి 12.5 లక్షలు మాత్రమే అవార్డు కాగా తాము అధికారంలోకి వస్తే డబుల్ రేట్లు ఇస్తామంటూ ఎకరానికి ఏకంగా 24 లక్షల రూపాయలు చెల్లిస్తామని పెద్ద ముడియం బహిరంగ సభలో నారా లోకేష్ ప్రకటించారు. నారా లోకేష్ ఇచ్చిన ఈ హామీలన్నిటినీ అస్త్రంగా చేసుకుని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి ఎన్నికల వారం రోజుల ముందు ప్రతి ఇంటికి తిరిగి రైతులను నమ్మించారు. తీరా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఎమ్మెల్యేగా ఆయన పదవి చేపట్టి 2 ఏళ్లు కావస్తున్నా గండికోట రాజోలి నిర్వాసితులకు పైసా పరిహారం కూడా అందలేదు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చెడిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం తన స్వప్రయోజనాల కోసమే సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రజల కోసం నిలబడాల్సిన ప్రతినిధి అధికార పీఠాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ తన సొంత పనులు చక్కబెట్టుకోవడంలోనే నిమగ్నమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచార ఆర్భాటాలు మళ్లీ శంకుస్థాపనల డ్రామాలు పక్కన పెట్టి కడప ఉక్కు పరిశ్రమను ఎప్పుడు పూర్తి చేస్తారు, గండికోట రాజోలి నిర్వాసితులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు, స్థానిక యువతకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఇదే ఇప్పుడు రాయలసీమ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని వేస్తున్న ప్రశ్నగానే మిగిలిపోతున్నాయి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.